Hello everyone, welcome back to the Disha program. So myself Dr. Karthik, faculty of Sai Ram Samudra Education. So today in this session we are going to cover about the Indian geography. So ee roju mana topic entama Indian geography lonchi manam question discuss chestunnam. So before starting the session of geography, let us know about the Disha program. Okkasari program Disha ni manam chuddam. So this Disha program is a free daily mains answer writing series for the TGPSC Group 1 aspirants. ఎవరైతే Group 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థున్నారో వారందరి కోసం మనక సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు ఈ ఫ్రీ దిశ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్కి అందే విధంగా డిజైన్ అయితే చేయడం జరిగిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ యాక్చువల్లీ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము. సో ప్రతిరోజు కూడా ఈ దిశ ప్రోగ్రామ్ ద్వారా మనొక క్వశ్చన్ని మనం మార్నింగ్ 8 కల్లా మన టెలిగ్రామ్ ఛానల్లోను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈవినింగ్ 7 PM కల్లా ఎవరైతే మన ఫ్యాకల్టీ ఉంటారో సో ఫ్యాకల్టీ ద్వారా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అనేది అదేవిధంగా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా ఆ రోజే సాయంత్రం 7 గంటల కల్లా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోను అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండమా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం దిశ ప్రోగ్రామ్ అంతా మీకు అబ్సల్యూట్లీ ఫ్రీగా యాక్సెస్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. ఓకే, సో సెషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ అమ్మా. సో రీసెంట్గా మనం సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు సో కాంప్రహెన్సివ్ టీజీపీఎస్సీ మెయిన్ స్టేజ్ సిరీస్ అయినటువంటి విజేత ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మనం 2 బ్యాచెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద 3rd బ్యాచ్ అండ్ ఈ బ్యాచ్లో దాదాపుగా మనకి 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ మొత్తం ఈ యొక్క బ్యాచ్ 3లో మనం లాంచ్ చేసినటువంటి టెస్ట్ సంఖ్య ఎంతమా 17గా ఉంటుంది. సో ఓవరాల్గా ప్రతి టెస్ట్ యొక్క డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్తో పాటు ఫీడ్బ్యాక్ అనేది మనం సో విత్ ఇన్ 3 days ఆఫ్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, దాదాపుగా మీరు పేపర్ రాసిన టైంకి 72 hours ఆఫ్ టైంలోనే మనం ఇన్ డీటెయిల్గా మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసి మీకైతే కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఫీడ్బ్యాక్ అయితే అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సో ప్రతిరోజు మీరు ఏదైతే టెస్ట్ రాస్తారో సో ఆ యొక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఏ రోజైతే టెస్ట్ జరుగుతుందో ఆ రోజే మీకు డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో కాంప్రహెన్సివ్గా మనం ఏ క్వశ్చన్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దాంతోపాటు మోడల్ ఆన్సర్స్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మన విజేత ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే విజేత ప్రోగ్రామ్ తీసుకుంటారో సో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా మెంటర్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్తో పాటు హ్యాండ్ హోల్డింగ్ కేర్ అనేది కూడా ఉంటుందమ్మా. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్, సో యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైమ్. ఎనీ టైం అంటే ఏంటమ్మా, మోస్ట్లీ వర్కింగ్ అవర్స్ టైంలో మీరు సార్ కాల్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో యూ కెన్ ఆస్క్ హిమ్, ఖచ్చితంగా ఆయన అడగచ్చు. సో మొత్తం ప్రోగ్రాంలో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆయన అడిగేటువంటి అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏర్పడుతుంది. సో దిస్ విజేత ప్రోగ్రామ్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ టీజీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అమ్మ. ఓకే, దీని యొక్క ఫీజు వచ్చేసి 14,999 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ 25 సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సో వీ డోంట్ వాంట్ టు డైల్యూట్ ద ప్రోగ్రామ్ని డైల్యూట్ చేయడం మాకు ఇష్టం లేదు. సో అందుకనే షార్ట్ బ్యాచెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 2 బ్యాచెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ద 3rd బ్యాచ్. సో ప్లీజ్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ అయ్యి సో వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద విజేత ప్రోగ్రామ్. సో నౌ లెట్ us see the question of the day. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see the question of the day. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. డిఫైన్ రైన్ఫాల్ వేరియబిలిటీ అండ్ డిస్కస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సాయిల్, వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే, సో ప్రశ్న మనకి ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ టాపిక్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు, దే ఆర్ ఆస్కింగ్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. సో రైన్ఫాల్ అనేది ఏ విధంగా మనకి ఇక్కడ సో వ్యత్యాసం అనేది చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అండ్ డిస్కస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సాయిల్. సో ఈ యొక్క రైన్ఫాల్ వేరియబిలిటీ వల్ల సాయిల్ మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది, దాంతోపాటు వెజిటేషన్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ అయితే ఉంటుంది, అండ్ అదేవిధంగా వైల్డ్ లైఫ్ అనేది ఈ యొక్క రైన్ఫాల్ వేరియబిలిటీ వల్ల ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా, సో లెట్ us బిగిన్ విత్ ద అప్రోచ్. సో క్వశ్చన్ ఇక్కడ 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. మీకు తెలుసు 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో. సో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. సో 10 మార్కర్ క్వశ్చన్స్ని మనం అట్లీస్ట్
200 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు టీఎస్పిఎస్సి 3 నుంచి 3 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ మనకున్నటువంటి టైం లిమిట్ ఎంతమా, సో 11 మినిట్స్, అంటే 11 to 12 మినిట్స్గా రఫ్లీ ఆన్ అండ్ యావరేజ్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక ప్రోటోకాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రైటింగ్ ద ఆన్సర్స్ ఇన్ ద టీఎస్పిఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో లెట్ us బిగిన్ విత్ ద అప్రోచ్. సో ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏమడిగారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ టు డిఫైన్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. సో రైన్ఫాల్ వేరియబిలిటీ అంటే ఏంటో ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో రైన్ఫాల్ వేరియబిలిటీ అంటే ఏంటమ్మా, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద రైన్ఫాల్ ప్యాటర్న్ ఇన్ అండ్ అరౌండ్ ద రీజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా ప్రాంతం అంతా కూడా సో ఏ విధంగా రైన్ఫాల్ వేరియబిలిటీ అనేది మనకు కనబడుతుంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రైన్ఫాల్ వేరియబిలిటీ వల్ల ఏ విధమైనటువంటి సిగ్నిఫికెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది, ఎస్పెషల్లీ సాయిల్ ఫర్టిలిటీ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, వెజిటేషన్ ఇక్కడ ఉండేటువంటి మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి, దాంతోపాటు ఎట్లాంటి వైల్డ్ యానిమల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అనేటువంటి అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ లెట్ us see the body of the answer. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. సో ఇక్కడ మనకి రైన్ఫాల్ వేరియబిలిటీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి కారణమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్స్ విల్ బి ద న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ న్యాచురల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి. ఓకే, అదేవిధంగా ఆంథ్రోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము వాటి గురించి. ఓకే, అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. అంటే ఏంటమ్మా, సో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మనకు పడుతుంది, సో హైలో ఎక్కడ పడుతుంది, మీడియంగా ఎక్కడ పడుతుంది, తక్కువగా ఎక్కడ పడుతుంది, అదేవిధంగా ఇన్యాడిక్వేట్గా అంటే సో డ్రాట్ కండిషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో ఎంటైర్ ఇండియాలో ఈ యొక్క రైన్ఫాల్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడదాం. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద టెంపోరల్ వేరియేషన్. టెంపోరల్ అంటే ఏంటమ్మా, సో ఎట్లాంటి టైంలో ఏ సీజన్స్లో ఎక్కువగా మనకి రైన్ఫాల్ ప్యాటర్న్ అనేది కనబడుతుంది. సో వీ విల్ టాక్ అబౌట్ ద ఎంటైర్ అవుట్లైన్ ఆఫ్ రైన్ఫాల్ ప్యాటర్న్ డిఫరెంట్ సీజన్స్. సో సమ్మర్లో ఎట్లా ఉంటుంది, మాన్సూన్లో ఎట్లా ఉంటుంది, అదేవిధంగా వింటర్ సీజన్లో రైన్ఫాల్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ సాయిల్. సో ఏ విధంగా మనకి రైన్ఫాల్ వేరియబిలిటీ అనేది సాయిల్ మీద ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, వెజిటేషన్ మీద ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, దాంతోపాటు వైల్డ్ లైఫ్ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ ఒక వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వైల్డ్ లైఫ్ డైవర్సిటీ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి అంశాలు చూద్దాం. ఓకే, అండ్ ఈ విధంగా మనక బాడీని అంతా కూడా డీటెయిల్డ్గా స్ట్రక్చర్డ్గా మనం మెన్షన్ చేస్తూ రాద్దాము. ఓకే, అండ్ లేటర్ ఆన్ విల్ కమ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు సమ్మరైజ్ ద ఎంటైర్ రైన్ఫాల్ వేరియబిలిటీ. సో రైన్ఫాల్ వేరియబిలిటీ వల్ల ఎట్లాంటి సిగ్నిఫికెన్స్ ఉంది, సో ఏ విధంగా మనక ఎకోసిస్టమ్స్ మీద, హ్యాబిటాట్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది, సో దీని ద్వారా వైల్డ్ యానిమల్స్కి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వెజిటేషన్కి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఓకే సాయిల్ ఫర్టిలిటీకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూ, సో ఏ విధంగా ఒక సొల్యూషన్ బేస్డ్ అడాప్టివ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ని మనం తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఎంఫసిస్ చేస్తూ, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ ద న్యూ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. ఖచ్చితంగా కొత్త అడాప్టివ్ స్ట్రాటజీస్ని మనం మెయింటైన్ చేయడం ద్వారా ఓకే సో రైన్ఫాల్ వేరియబిలిటీని ఓకే అదేవిధంగా దాని ఉన్నటువంటి ఇంపాక్ట్స్ని మనం పాజిటివ్గా మలుచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూజన్ కానివ్వండి, రెండూ కూడా మీరు 30 వర్డ్స్ మించి రాయొద్దు. ఓకే, దట్ మీన్స్ 3 లైన్స్ కంటా కూడా ఇంట్రడక్షన్స్ని, కన్క్లూజన్స్ని మీరు ఎక్కడా కూడా రాసేటువంటి ప్రయత్నం అయితే అసలు చేయొద్దు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో సెషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో వీ రీసెంట్లీ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఉద్యమం. సో ఉద్యమం అనేటువంటి ఒక తెలంగాణ మూవ్మెంట్ కోసం ప్రత్యేకంగా మనక టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేసామమ్మా. ఓకేనా, సో ఈ యొక్క ఉద్యమం ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనం 200+ బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా సాయిరామ్ సారే డీల్ చేస్తారు. ఓకే, దీంట్లో మనకి ప్యాకేజీలోకి వెళ్ళినట్టయితే సో 15 డైలీ టెస్ట్ అనేవి మనకి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు 3 సెక్షన్ టెస్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు కూడా మనం డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. దాంతోపాటు సెక్షనల్ టెస్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎవరైతే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా సో దే విల్ బీ రైటింగ్ ద ఆన్సర్స్ కదా. సో ఖచ్చితంగా ఎవరైతే ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా వితిన్ 72 అవర్స్ ఆఫ్ టైంలో మీ యొక్క పేపర్ ఏదైతే రాశారో
ఆ పేపర్ యొక్క డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది, దాంతోపాటు కంప్లీట్గా ఫీడ్బ్యాక్ అంతా కూడా ఫ్యాకల్టీ మన ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటు టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానివ్వండి, సెషన్స్ కానివ్వండి, అన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కాంప్రహెన్సివ్గా మోడల్ ఆన్సర్స్ని మనం ప్రొవైడ్ చేస్తూ, సో ఎట్లాగా ఒక క్వశ్చన్ని మనం ఎట్లా కాంప్రహెన్సివ్గా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలన్నిటి మీద కూడా ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియో అయితే కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో డైలీ టెస్ట్ కానివ్వండి, సెక్షన్ టెస్ట్ కానివ్వండి, ఇదే విధమైన ప్యాటర్న్ మీకు రోజు ఉంటుంది. సో ఎంటైర్ ప్రోగ్రామ్ విల్ బి డీటెయిల్డ్లీ డన్ బై ద సాయిరామ్ సార్. దాంతోపాటు సాయిరామ్ సార్కి మీకు ఎప్పుడు కాల్ చేయాలన్నా కూడా వర్కింగ్ అవర్స్ టైంలో, సో యూ కెన్ కాల్ హిమ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సో కింద కనిపెట్టినటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అమ్మా. సో ఫీజు వచ్చేసి 3,499 రూపాయలు మాత్రమే. అండ్ కమింగ్ టు ద వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ద ఎస్ఐ ప్రోగ్రామ్. సో మనకు సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ వారు కాంప్రహెన్సివ్గా టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎస్ఐ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఇక ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కూడా 25 థీమ్స్ ద్వారా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 25 థీమ్స్ ద్వారా ఎస్ఐస్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఎస్ఐ కూడా కాంప్రహెన్సివ్గా మనకు సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ఎవరైతే ఉంటుందో, సో దే విల్ హెల్ప్ యూ టు జనరేట్ ద కంటెంట్. సో కంటెంట్ ఎట్లా జనరేట్ చేయాలి, సో ఏ విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని మనం యూటిలైజ్ చేయాలి, దాంతోపాటు యానోక్డోట్స్ని, కోడ్స్ని, డేటాని, వాల్యుయేషన్ మ్యాటర్ని, అదేవిధంగా ఫోటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ థీమ్ వైజ్గా ఎట్లా రాయాలి, సో మొత్తం ఓవరాల్గా ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి, స్ట్రక్చర్ అనేది ఏ విధంగా చేయాలి, నెరేషన్ ఎట్లా ఉండాలి, ఓకే ఒక ఫ్లో ఆఫ్ ఎస్ఐ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మన ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సో నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్ఐ ప్రోగ్రామ్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్గా చెప్పొచ్చు. అద్భుతమైనటువంటి ప్రోగ్రామా. సో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. క్లాస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఇక్కడ కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి యూ కెన్ ఆస్క్ ఫర్ ద ఎన్రోల్మెంట్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్తో మనం బిగించేద్దాము. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. సో వీ నీడ్ టు డిఫైన్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ ఫస్ట్. సో రైన్ఫాల్ వేరియబిలిటీ అంటే ఏంటమ్మా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్లక్చువేషన్ ఇన్ ద ప్రెసిపిటేషన్. అంటే ఏంటి? రైన్ఫాల్లో మనకి ఏమవుతుంది, సో ప్రతి చోట కూడా ఒకే రకమైనటువంటి రైన్ఫాల్ మనకు పడదు. ఓకే, సో రైన్ఫాల్ వేరియబిలిటీ అంటే డిఫరెన్స్ ఇన్ ద రైన్ఫాల్ ప్యాటర్న్ అనేది మనకి కనబడుతుంది. సో దిస్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ రైన్ఫాల్ ఐదర్ స్పేషియల్లీ. సో స్పేషియల్ అంటే ఏంటమ్మా? ఎస్పెషల్లీ ఇక్కడ సీజనల్గా మనకి వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఓవర్ ఎ పర్టికులర్ ఏరియా అండ్ టెంపోరల్లీ ఓవర్ టైమ్. సో స్పేషియల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పేస్ ఆర్ ఏరియా అని చెప్తాము. టెంపోరల్లీ అంటే ఏంటి? విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్లో, విత్ ఇన్ ద సీజన్లో ఏమవుతుంది, రైన్ఫాల్ అనేది వేరియబుల్గా ఫ్లక్చుయేటింగ్గా మనకి కనబడుతుంది. దాన్నే మనం రైన్ఫాల్ వేరియబిలిటీగా చెప్తాం. అండ్ దిస్ రైన్ఫాల్ వేరియబిలిటీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి న్యాచురల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కాబడతాయి. అదేవిధంగా మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటాము. సో దీనివల్ల కూడా మనకి రైన్ఫాల్ వేరియబిలిటీ అనేది ఇట్ విల్ బి లార్జ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ 2 ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, దీంతో పాటు సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ రైన్ఫాల్ ఫ్లక్చుయేషన్స్. ఎక్కడైతే మనకి రైన్ఫాల్ వేరియేషన్స్ ఉన్నాయో, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో, వాటిన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే సో వీ విల్ ఫైండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ విధంగా మన సాయిల్ యొక్క ఫర్టిలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఈ విధంగా కాపాడుకోవచ్చు. దాంతోపాటు వెజిటేషన్ టైప్స్ని మనం స్టడీ చేయొచ్చు. దాంతోపాటు వైల్డ్ లైఫ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అనేవి ఎట్లాంటి యానిమల్స్ ఉన్నాయనేటువంటి ఒక వైడ్ స్టడీ అయితే కూడా మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆల్ దిస్ బికాస్ వెన్ వీఆర్ అండర్స్టాండింగ్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా డైరెక్ట్గా మీరు ఇంట్రడక్షన్ని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ. ఖచ్చితంగా మనకి ఇక్కడ మేజర్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద న్యాచురల్ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ ద ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్ అనమాట. సో ఫస్ట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫ్యాక్టర్స్ మనం చూద్దాం. సో ఇందులో మనకి 2 ఇంపార్టెంట్ వేరియేషన్స్ ఉన్నాయమ్మా. ఎస్పెషల్లీ ద రైన్ఫాల్ వేరియబిలిటీ విల్ బి ఎఫెక్టెడ్ బై ద జోగ్రఫీ. సో జోగ్రఫికల్ ఫీచర్ బట్టి మనకి ఇక్కడ రైన్ఫాల్ వేరియబిలిటీ అనేది మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ రివర్ బేసిన్స్లో కానివ్వండి, ఓకే ప్రెషర్ బెల్ట్స్ కానివ్వండి, విండ్ డైరెక్షన్స్, ఆల్టిట్యూడ్, లాటిట్యూడ్, మౌంటైన్స్, ఇవన్నీ కూడా సో మేజర్ ఫ్యాక్టర్స్ కింద మనకు కనబడతాయి. సో మౌంటైన్స్లో మనకు ఒక రకమైనటువంటి రైన్ఫాల్ కనబడుతుంది. ఓకే,
రివర్ బేసిన్స్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైన్ఫాల్ ప్యాటర్న్ కనబడుతుంది. అదేవిధంగా విండ్ డైరెక్షన్స్ బట్టి మనకి రైన్ఫాల్ ప్యాటర్న్ మారిపోతుంది. ఓకే, సో ఇట్లాగా మనకి ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ కింద మనం చెప్పొచ్చు. ఆల్ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రైన్ఫాల్ వేరియబిలిటీ ఇన్ ద ఎంటైర్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద క్లైమేట్ ప్యాటర్న్. సో క్లైమేట్ ప్యాటర్న్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో హియర్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద క్లైమేట్ జోన్. సో క్లైమేట్కి వెదర్కి తేడా ఏంటి? సో లాంగ్ స్టాండింగ్ వెదర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 36 ఇయర్స్ ఆఫ్ పర్టికులర్ వెదర్ రిపోర్ట్ని మనం అంటాం క్లైమేట్ కింద చెప్తాము. సో వెరాజ్ వెదర్ అంటే ఏంటమ్మా? సో వెదర్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ డే టు డే ఫినామినన్. అంటే మనకి చాలామంది ప్రతిరోజు అంటూ ఉంటారు, తరచుగా ఐ యూస్ టు కరెక్ట్ దెమ్. సో ఈరోజు క్లైమేట్ బాగుందమ్మా అంటారు. సో షుడ్ నాట్ సే యాజ్ ఎ జోగ్రఫర్గా, యాజ్ ఎ జోగ్రఫికల్ స్టూడెంట్ కింద క్లైమేట్ బాగుంది అనేటువంటి వర్డ్ మనం వాడకూడదు. ఓకే, సో క్లైమేట్ ఈజ్ ఏ వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఫినామినన్. సో ఒక పర్టికులర్ లార్జర్ ఏరియాలో మనకి సో ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ 35 ఇయర్స్ కంటే ఎక్కువ టైం కూడా అదే రకమైనటువంటి వెదర్ ఉందనుకోండి, దాన్ని మనం అంటాం క్లైమేట్ అంటాం. ఎగ్జాంపుల్ ట్రాపికల్ క్లైమేట్, టెంపరేట్ క్లైమేట్, పోలార్ క్లైమేట్ ఇట్లాంటి పేర్లు మనం వాడాల్సి ఉంటుంది. అంతేగాని ప్రతిరోజు ఉన్నటువంటి డే టు డే వెదర్ ఫినామినన్ని మనం క్లైమేట్ కింద మనం చెప్పకూడదు. ఓకే, సో ఇక క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈక్వటల్ రీజియన్లో మనకి ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది, టెంపరేట్ రీజియన్లో మోడరేట్గా ఉంటుంది. అదేవిధంగా పోలార్ క్లైమాటిక్ జోన్స్లో మనకి చాలా తక్కువ వర్షపాతం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా క్లైమాటిక్ జోన్స్ కానివ్వండి, వెదర్ సిస్టమ్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందో రైన్ఫాల్ యొక్క వేరియబిలిటీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ద ఆంథ్రపోజెనిక్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటమ్మా? సో మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ని మనం ఆంథ్రపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటాము. సో మోస్ట్లీ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏదైతే ల్యాండ్ యూజేజ్ ఉంటుందో, సో ల్యాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రైన్ఫాల్. సో ఎప్పుడైతే మనం ల్యాండ్ యూజేజ్ని మనం మార్చేస్తున్నాం అనుకోండి, సపోజ్ మనం వెన్ వీఆర్ స్టార్టెడ్ డూయింగ్ ద డిఫారెస్టేషన్, సో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా మనం నరకడం స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా? సో లోకల్ ఏరియాలో రైన్ఫాల్ ప్యాటర్న్ అనేది తగ్గిపోతుంది. సో దిస్ విల్ డిక్రీజ్ ద రైన్ఫాల్ ప్యాటర్న్. ఓకే, సో లోకల్ రైన్ఫాల్ ప్యాటర్న్ ఇది చాలా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సో వెన్ యూఆర్ స్టార్ట్ డూయింగ్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్, ఎఫారెస్టేషన్ అంటే ఏంటమ్మా? సో పెద్ద మొత్తంలో చెట్లు మనం నాటుతున్నాం అనుకోండి, ఆ ప్రాంతంలో మనకి లోకల్గా రైన్ఫాల్ అనేది పెరుగుతుంది. ఓకే, దాంతోపాటు వెన్ యూఆర్ స్టార్ట్ డూయింగ్ ద లార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి డ్యామ్స్ కానివ్వండి, ఓకే, రోడ్ కనెక్టివిటీ నెట్వర్క్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా? సో ఆ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో డిఫారెస్టేషన్ మనం చేస్తాము, సాయిల్ని మనం డ్యామేజ్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుంది? లోకల్గాను అదేవిధంగా రీజనల్ ప్రెసిపిటేషన్ ఏదైతే ఉంటుందో, అంటే సో అక్కడ వచ్చేటువంటి మాన్సూన్ ప్యాటర్న్ కానివ్వండి, లోకల్ రైన్ఫాల్ ప్యాటర్న్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్టర్ అయ్యేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్. అంటే మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ మనకి రైన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి వేరియబుల్గా మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్. స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ అంటే ఏంటమ్మా? సో విల్ టాక్ అబౌట్ ద హై రైన్ఫాల్ ఏరియాస్. సో ఎక్కడైతే మనకి ఎక్కువగా రైన్ఫాల్ ఉంటుందో వాటిని మనం హై రైన్ఫాల్ ఏరియాస్ అంటాం జనరల్లీ. సో పర్ యానం అంటే పర్ ఇయర్లీ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైతే ఆ ప్రాంతాన్ని మనం హై రైన్ఫాల్ ఏరియాస్ అంటాము. సో మోస్ట్లీ ఇండియాలో తీసుకున్నట్టయితే వెస్టర్న్ ఘాట్స్ అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతంలో మనకి ఈ యొక్క హై రైన్ఫాల్ ఏరియా ఉంది. దాంతోపాటు సబ్ హిమాలయన్ అంటే మోస్ట్లీ ఈస్టర్న్ హిమాలయన్ రీజియన్ అంతా కూడా మనకి ఎక్కువగా హై రైన్ఫాల్ ఏరియా కింద చెప్తాము. దాంతోపాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రాంతంలో కూడా మనకి ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ గ్రేటర్ దాన్ 200 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ మనకు కనబడుతుంది. అండ్ ఇదే విధంగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి చూసినట్టయితే సో మీకు తెలుసు ప్రపంచంలో ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాలుగా సో మాసెండ్రం కానివ్వండి, చిరపుంజి కానివ్వండి, ఇక్కడ మనకి మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి. సో వాటిని కూడా మీరు ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్, దట్ ఈస్ ద మీడియం రైన్ఫాల్ ఏరియాస్. అంటే ఏంటి? 100 నుంచి 200 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు మనం తీసుకున్నట్టయితే సో దట్ ఈస్ ద సదరన్ గుజరాత్, సో దక్షిణ గుజరాత్లో మనం చూస్తాము. అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ నార్త్ ఈస్టర్న్ పెనిన్సులర్ ఇండియా అంటే ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఓకే, ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా 100 నుంచి 200 సెంటీమీటర్స్ వరకు రైన్ఫాల్ కనబడుతుంది. దాంతోపాటు ఈస్టర్న్ మధ్యప్రదేశ్, నార్దర్న్ గాంగటిక్ ప్లెయిన్, అదేవిధంగా కచర్ వ్యాలీలో కూడా అంటే ఎస్పెషల్లీ ఇన్ ద అస్సాం ప్రాంతంలో మనకి కచర్ వ్యాలీ ఉంది. సో ఈ ప్రాంతంలో కూడా మనకి మీడియం అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అనేది కనబడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లో రైన్ఫాల్ ఏరియాస్ చూసినట్టయితే సో 50 to 100 సెంటీమీటర్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ రైన్ఫాల్ని మనం లో రైన్ఫాల్ ఏరియాస్ అని చెప్తాము. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా,
పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఎస్పెషలీ నార్దర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి 50 to 100 సెంటీమీటర్స్ ఆఫ్ లో రెయిన్ఫాల్ మనకు కనబడుతుంది. దాంతోపాటు ఈస్టర్న్ రాజస్థాన్లో గుజరాత్ ప్రాంతం అండ్ డెక్కన్ ప్లాట్ ఎస్పెషలీ మనకు పార్ట్ ఆఫ్ తెలంగాణ ఏరియా కూడా ఉంటుంది. సో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 50 to 100 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, అండ్ లాస్ట్ ఏరియా ఇస్ ద ఇన్యాడిక్వేట్ రైన్ఫాల్ ఏరియాస్. అంటే ఏంటి, లెస్ దాన్ 50 సెంటీమీటర్స్ కంట తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలు మనం తీసుకున్నట్టయితే సో మోస్ట్లీ ద పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ మనకి రాయలసీమ ప్రాంతం అంతా కూడా లెస్ దాన్ 50 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ కనబడుతుంది. దీని తర్వాత కర్ణాటక ఎస్పెషలీ నాట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ కర్ణాటక, సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక విల్ రిసీవ్ వెరీ లెస్ రైన్ఫాల్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, లదాఖ్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ విల్ రిసీవ్ ఏ వెరీ లో అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్. ఓకే, సో ఈ విధంగా మనకి హై రైన్ఫాల్ ఉంది, మోడరేట్ రైన్ఫాల్ ఉంది, లో రైన్ఫాల్ ఉంది, అదేవిధంగా ఇన్యాడిక్వేట్ రైన్ఫాల్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ కమింగ్ టు ద రైన్ఫాల్ ట్రెండ్స్ తీసుకున్నట్టయితే సో రైన్ఫాల్ జనరల్లీ డిక్రీజెస్ వెస్ట్వర్డ్ ఇన్ నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియా నుంచి వెస్ట్రన్ సైడ్కి వెళ్తే రైన్ఫాల్ డిక్రీజ్ అవుతుంది. సపోజ్ మనకి ఇది జమ్మూ కాశ్మీర్ అనుకోండి, జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ వైపు మనకి రైన్ఫాల్ తగ్గుతుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ నుంచి మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ వెళ్తున్నప్పుడు ఓకే సో రైన్ఫాల్ విల్ ఇంక్రీజెస్ అనమాట. ఓకే, ఎక్సెప్ట్ పెనిన్సులర్ ఇండియా, తమిళనాడు ప్రాంతం మనం తీసుకున్నట్టయితే సో ఈ ఏరియాస్ కాకుండా మిగతా ప్రాంతం అంతా కూడా మనకి మ్యాక్సిమం రైన్ఫాల్ అంతా కూడా ఈస్టర్న్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, వెస్టర్న్ సైడ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అండ్ నౌ కమింగ్ టు ద టెంపోరల్ వేరియేషన్ ఆఫ్ రైన్ఫాల్. అంటే ఏంటమ్మా, సో సీజనల్గా మనకి రైన్ఫాల్ అనేది ఎట్లా వేరీ అవుతుంది చూద్దాం. సో కోల్డ్ వెదర్ సీజన్లో మనం తీసుకున్నట్టయితే సో రైన్ఫాల్ ఎస్పెషల్లీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వీక్ టెంపరేట్ సైక్లోన్స్. సో టెంపరేట్ ఏరియా నుంచి వచ్చేటువంటి వీక్ టెంపరేట్ సైక్లోన్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో మోస్ట్లీ మనకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ రూపంలో ఈ రైన్ఫాల్ అంతా కూడా నార్త్ ఇండియా ప్రాంతంలో కనబడుతుంది. నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా ప్రాంతంలో మనకి ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల మోస్ట్లీ రబీ క్రాప్ ఏదైతే ఉంటుందో లైక్ వీట్కి, సో వీట్ రైపనింగ్కి ఈ యొక్క రైన్ఫాల్ అనేది ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ వెదర్ సీజన్ ఇన్ నార్త్ ఇండియా విల్ రిసీవ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ ఫ్రమ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఓకే, అండ్ కమింగ్ టు ద హాట్ వెదర్ సీజన్లోకి వెళ్ళినట్టయితే సో మోస్ట్లీ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్లో మనం చూసినట్టయితే ఎంటైర్ లోకల్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో సో దే వేర్ అరైజింగ్ ఫ్రమ్ ద మిక్చర్ ఆఫ్ హాట్ ఎయిర్ యాజ్ వెల్ యాజ్ ద మాయిస్ట్ ఎయిర్. సో హాట్ మాయిస్టర్ ఎయిర్ వల్ల సో ఇంటెన్స్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఏర్పడి లోకల్గా మనకి రైన్ఫాల్ అనేది ఏర్పడుతుంది. అండ్ మోస్ట్లీ సమ్మర్ అంతా కూడా మనకి కన్వెక్షనల్ టైప్ ఆఫ్ రైన్ఫాల్ని మనం చూస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వేరియేషన్ ఇస్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. సో ఎస్పెషలీ దిస్ ఈస్ ద ఎంటైర్ రైనీ సీజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపుగా 80% ఇండియా రైన్ఫాల్ అంతా కూడా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచే రావడం జరుగుతుంది. అండ్ ఎంటైర్ క్రాపింగ్ సీజన్ అంతా కూడా మనకి ఎప్పుడమ్మా, సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు స్టార్ట్ చేస్తాము బికాస్ దిస్ ఈస్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైనీ సీజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాన్సూన్. ఓకే, అండ్ లాస్ట్ సీజన్ ఇస్ ద రెట్రేటింగ్ మాన్సూన్. దీన్నే మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్ కింద చెప్తాము. సో బై ద లేట్ సెప్టెంబర్ ఏదైతే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందో ఇదంతా కూడా వీక్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అవుతుంది. అండ్ దిస్ మాన్సూన్ ఏదైతే ఉందో దట్ ఈస్ రిటర్నింగ్ టువర్డ్స్ ద సౌత్ వే. సో ఇండియా యొక్క సదర్న్ పార్ట్ వైపు మనకి మూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఇట్ బికేమ్ వెరీ డ్రై అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఇట్ విల్ స్టిల్ ఎక్స్పీరియన్స్ రైన్. ఎస్పెషలీ మనకి సదర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు ప్రాంతాలు ఎక్కువగా మనకి ఈ యొక్క రెట్రేటింగ్ మాన్సూన్ వల్ల రైన్ఫాల్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ద ఇంపాక్ట్ ఆన్ సాయిల్, వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే, సాయిల్ మీద, వెజిటేషన్ మీద, వైల్డ్ లైఫ్ మీద యొక్క రైన్ఫాల్ వేరియబిలిటీ అనేది ఎట్లా ఉంటుంది. సో ఏరియాస్ విత్ కన్సిస్టెంట్ రైన్ఫాల్ విల్ హ్యావ్ ఫర్టైల్ సాయిల్స్. అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి వర్షం ఎక్కువగా పడుతుంది ఎస్పెషలీ మనకి వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతం కానివ్వండి, నార్త్ ఈస్ట్ ఏరియా కానివ్వండి, అదేవిధంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయస్లో మనకి ఎక్కువగా సాయిల్స్ అనేవి ఉంటాయి. సో మోస్ట్లీ ద డెల్టా రీజన్ కాకుండా మిగతా ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సాయిల్ అనేది ఫర్టైల్గా మనకు కనబడుతుంది. రీజన్స్ లైక్ నార్త్ ఈస్ట్ ప్రాంతం, జార్ఖండ్, గంగా బేసిన్, ఓకే ఇవన్నీ కూడా రెగ్యులర్గా రైన్ఫాల్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో మనకి సాయిల్ ఫర్టిలిటీ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం అనేది కనబడుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద వెజిటేషన్లో మనం తీసుకున్నట్టయితే సో మోస్ట్లీ ఎక్కడైతే హై రైన్ఫాల్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అంటే ఏంటమ్మా, మోస్ట్లీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కానివ్వండి, అదేవిధంగా డెసిడ్యూస్ ఫారెస్ట్ కానివ్వండి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ ఎక్కడైతే మనకి తక్కువ రైన్ఫాల్ ఉన్నాయో ఆ ప్రాంతంలో మనకి థార్నీ ఆర్ స్క్రబ్ ఫారెస్ట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా ఎక్కువ రైన్ఫాల్ ఉన్న చోట మనకి థిక్ ఫారెస్ట్ అనేది ఉంటుంది, తక్కువ రైన్ఫాల్ ఉన్న చోట మనకి స్క్రబ్ ఫారెస్ట్ ఆర్ థార్నీ ఫారెస్ట్గా మనకి ఇక్కడ గ్రో అవుతూ ఉంటాయి. ఓకే,
అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇస్ ద వైల్డ్ లైఫ్. సో ఈ యొక్క వైల్డ్ లైఫ్ కూడా మనకి రైన్ఫాల్ వేరియబిలిటీ మనకి మీద ఆధారపడుతుంది. సో ఎరిడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వీటిల్లో చాలా తక్కువ బయోడైవర్సిటీ కనబడుతుంది, చాలా తక్కువ యానిమల్స్ అనేవి మనకి ఇక్కడ థ్రైవ్ అవుతాయి. సో వేరాజ్ మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ హై రెయిన్ఫాల్ ఏరియాస్ ఉన్నట్టయితే సో ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ అంతా కూడా ఇక్కడ కనబడుతుంది. సో కేరళ తీసుకోండి, వెస్టర్న్ ఘాట్స్ తీసుకోండి, నార్త్ ఈస్ట్ తీసుకోండి, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అనేవి మనకి ఈ యొక్క రీజన్స్లో కనబడతాయి. ఇఫ్ యూ టేక్ వెస్టర్న్ రాజస్థాన్ కానివ్వండి లేదా గుజరాత్ ప్రాంతంలో తీసుకున్నట్టయితే సో హార్డ్లీ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ క్యామల్స్, రోడెంట్స్, రాటిల్ స్నేక్స్ ఇట్లాంటి కొన్ని లిమిటెడ్గా మనకి ఈ యొక్క వైల్డ్ లైఫ్ స్పీస్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే మనకి క్లైమేట్ స్టేబుల్గా ఉంటుందో, ఎక్కడైతే మనకి రైన్ఫాల్ ప్యాటర్న్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టెబిలిటీ అనేది మనకు కనబడుతుంది, డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే మనకి తక్కువ ప్రెసిపిటేషన్ ఉంటుందో, తక్కువ రైన్ఫాల్ ఉంటుందో అక్కడ మనకి చాలా తక్కువగా మనకి వైల్డ్ లైఫ్ డైవర్సిటీ అనేది మనకి కనబడుతూ ఉంటుందమ్మా. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద బాడీ. ఓకే, సో నౌ లెట్ us ఎండ్ విత్ ద కన్క్లూషన్. సో ఖచ్చితంగా రైన్ఫాల్ వేరియబిలిటీ వల్ల మనకి ఎస్పెషల్లీ న్యాచురల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి లేదా హ్యూమన్ ఇండ్యూస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి సో బోత్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద సాయిల్ కానివ్వండి, వెజిటేషన్ కానివ్వండి లేదా వైల్డ్ లైఫ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వీటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో దాంతోపాటు ఈ యొక్క రైన్ఫాల్ వేరియబిలిటీ అనేది సో న్యాచురల్గా జరుగుతుంది. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆంథ్రోపోజెనిక్. సో దీనివల్ల కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్స్ కానివ్వండి, హ్యాబిటాట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అవుతాయి. వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ అడాప్టివ్ స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమించి సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నెగ్లిజిబుల్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఒక ఇన్ష్యూర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం సాధించగలుగుతాము. ఓకే, సో ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ని ప్రిజర్వ్ చేయాలి. దానికోసం రైన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ద్వారా రైన్ఫాల్ వేరియబిలిటీని మనం మార్చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఎన్వైరన్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకు అందకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం ఎన్ష్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా కన్క్లూజన్ని కూడా మీరు 3 లైన్స్లోనే రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ యూ షుడ్ నాట్ క్రాస్ 30 words. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంట్రడక్షన్ కానివ్వండి, బాడీ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో బిఫోర్ ఎండింగ్ ద సెషన్ లెట్ us know about the మెయిన్స్ వే రైట్ వే. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతుందో ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనం సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం 500+ క్వశ్చన్స్ని ప్రామిస్ చేశాము. దానికి తగ్గట్టుగానే ఓకే ఆల్మోస్ట్ ఆల్ మనం 800 దాకా క్వశ్చన్స్ ప్రస్తుతానికి కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సెషన్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా మైక్రో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో వాటినన్నింటినీ కూడా కవర్ చేస్తూ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేశాము. ఓకే, అండ్ దీంతోపాటు ప్రతి ఒక్క టాపిక్లోనే రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి, ఎట్లా రాయాలో, ఓకే ఎట్లా నేర్చుకోవాలో అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సో ఇన్ డీటెయిల్గా మనకు మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ద్వారా మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఫీజు వచ్చేసి మనకి 9,999 రూపాయలు మాత్రమేనమ్మా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నామా. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్లీ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.